ఏనన్నా వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తోందా? ఏడ్చేనన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. అంతే. నువ్వు కావాలనుకునేటటువంటి వాడి దగ్గర నువ్వు ఏడ్చావనుకున్నా ఆ ఏడుపుకు గుర్తింపు ఉండదు, ఓదార్పు ఉండదు, ఊరట ఉండదు. పైగా పుండ మీద కారం జల్లినట్టుగా నువ్వు ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారనమాట. చౌకబారుగా చూస్తారు, చులకనగా చూస్తారు, హేళన చేస్తారు, నలుగురికి వెల్లడి చేస్తారనమాట. అంటే అందరూ చేస్తారంటే అందరూ చేయకపోవచ్చు, కానీ కొంతమంది చేస్తారు. మనకు వచ్చినటువంటి కష్టాన్ని చాలా సునాయసంగా తీసుకుంటారు, పట్టించుకోరు. దానికంటే 4 గోడల మధ్యన ఏడ్చేసావనుకో, తనివి తీరా ఏడ్చేసావనుకో, కరువు తీరా ఏడ్చేసావనుకో, మళ్ళీ కాసేపటికి మనసు ఊరట పడిపోతుంది. అవును, మనతో కూడా ఉంటుంది. మనకు వయసు పెరుగుతుందేమో కానీ కన్నీటికి వయసు పెరగదు, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. తెలిసిందా? పైగా పక్షపాత బుద్ధి కూడా ఉండదు. ఈ కంట్లోంచి నీళ్ళు వస్తాయి, ఈ కంట్లోంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి మనతో మనం చచ్చేంత వరకు కూడా కన్నీళ్ళు మనతోనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్లే మంచి స్నేహమేమో కూడా. కాబట్టి ఎవరికి చెప్పి ఏడవకండి నాన్న.